హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. వాలంటీర్ పోస్టులు కొనసాగింపు పక్కా. సో 70,000 పోస్టులకు సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ పోస్టులు కొనసాగింపుపై మంత్రి గారి నుండి క్లారిటీ. సో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వరకు గుడ్ న్యూస్ అండి. ఇప్పటి వరకు వాలంటీర్ పోస్టులు కొనసాగింపు ఉంటుందా లేదా అనేది సందేహంగా ఉండి, సో ఆ సందేహానికి తెరపడినట్లే అసెంబ్లీ సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ అనేది వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎమ్మెల్యే శివప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామి గారు స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్ల జీతం కూడా 10,000 రూపాయలకు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ దృష్టిలో ఉందని, త్వరలోనే జీతం పెంపు ఉంటుందని తెలిపారు. సో ఇది నిజంగానే వాలంటీర్ పోస్టులకు ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. ఖాళీల వివరాలకు వచ్చేసరికి గతంలో ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70,000 వాలంటీర్ల పోస్టులు నియమించాల్సి ఉంది. మరోవైపు చూస్తే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ వద్ద కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనలు ఏంటి అంటే, వాలంటీర్ని ఇక మీదట సేవక్ అనే పేరుతో పిలువబడతారు. అదేవిధంగా వాలంటీర్లు గతంలో 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళని కేటాయించడం అనేది జరుగుతుంది. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి వాలంటీర్ల పోస్టులు, కొత్త రిక్రూట్మెంట్ వంటి ముఖ్యమైన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అంటే 3 సంవత్సరాల కాల పరిమితితో వాలంటీర్ని రిక్రూట్ చేసుకునే అవకాశం అనేది ఉందండి. ఈ ప్రతిపాదనలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వచ్చున్నాయి. 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు చేయడము, 3 సంవత్సరాల కాల పరిమితి, సేవక్ అనే పేరు, ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. సో ప్రభుత్వం ఉన్న కొత్త ప్రతిపాదనలు: 1, పేరు మార్పు. వాలంటీర్ని పేరు మార్చి గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్గా పిలుస్తారు. కాల పరిమితి వచ్చేసరికి 3 సంవత్సరాల కాల పరిమితితో మనకి రిక్రూట్మెంట్ చేస్తారు. జీతం వచ్చేసరికి 5,000 నుంచి 10,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. సో వాలంటీర్లకి ఈ 3 సంవత్సరాల్లో ఏదో ఒక స్కిల్ అనేది నేర్పించి వాళ్ళకి ఉద్యోగులు పొందే విధంగా మార్గం చూపించాలని ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ వ్యవస్థలో రాబోయే మార్పులపై ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తారని భావిస్తుంది. సో ఇక మీదట విధుల్లో కీలక మార్పులు. వాలంటీర్లు సేవలు అందించే స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకుని వచ్చి ఆ పనులను వాలంటీర్ల చేత చేయిస్తారండి. సో వాలంటీర్ సేవలు కూడా 50 ఏళ్ళ సేవ నుంచి 100 ఏళ్ళకు మార్చుతున్నారు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.